వెరీ గుడ్ మార్నింగ్ మేడం. అండ్ ఆల్సో నిన్న ఫస్ట్ జాయిన్ మీరే, ఈరోజు కూడా ఫస్ట్ జాయిన్ మీరే. వెరీ గుడ్. ఆ డెడికేషన్ అనేటువంటిది మనకు కావాల్సింది. ఓకే, సో లెట్ us వెయిట్ 5 minutes. మేడం వాయిస్ క్లియర్గా ఉన్నదా? ఒకసారి మెసేజ్ చేయండి. వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ ఆర్ నాట్. ఇందు మేడం మెసేజ్ చేయండి, వాయిస్ క్లియర్గా ఉందా లేదా. ఓకే ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మామూలుగా నిన్న ఇదే విషయమే మీకు చెప్పాను, ఈరోజు కూడా చెప్తున్నా. మెటీరియల్ ప్రింట్అవుట్ తీసుకోండి, నెంబర్ 1 ఆప్షన్. అంటే టెక్స్ట్ బుక్ చదువుతారు కాదన్ను, అట్ ద సేమ్ టైం మెటీరియల్ అనేటువంటిది ముందు పెట్టుకోండి. ఎందుకంటే నేను మెటీరియల్ ఫాలో అవుతాను, టెక్స్ట్ బుక్ ఫాలో అవుతాను. సో కాబట్టి అది కొంచెం మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. అది ఒకటి. రెండోది ఏం చేస్తారంటే, బిఫోర్ ద క్లాస్ ఏదైతే మనం స్పెసిఫిక్ టాపిక్ ఇచ్చామో ఆ టాపిక్లు ఒకసారి తిప్పేసారంటే మీకు అర్థమవుతుందా కాదా అనేది సెకండరీ. సో మీరు కొంచెం చదివి వచ్చినారంటే ఇంకా బాగుంటుంది. ఓకే, అది ఈరోజు సాయంత్రం క్లాస్కు అలానే చేయండి. ఈరోజు సాయంత్రం క్లాస్ వెరీ గోయింగ్ టు కండక్ట్ 3rd క్లాస్ ఒక మిరాకిల్ క్లాస్. ఎందుకంటే చాలా డెప్త్ ఉంటుంది. ప్రొటిస్టా తర్వాత ఫంగి గురించి చాలా డెప్త్ ఉంది. అందుకోసం అనేసి నేను వాటి సపరేట్గా డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉంటుంది, చాలా మంది అటెండెన్స్ కూడా బాగుంటుంది అనే స్కోప్తో అక్కడ పెట్టుకున్నా. బట్ హవెవర్ ఈ యొక్క జీవశాస్త్ర వర్గీకరణ చాప్టర్ అనేటువంటిది ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. అద్భుతంగా మనం అందులోని ప్రశ్నలు అనేటువంటివి కూడా మనము చూస్తాం. అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఏం కథ అనేటువంటిది కూడా మనము చూస్తాం అనమాట. సో అందరితో మనకి ఈరోజు జీవశాస్త్ర వర్గీకరణ అనేటువంటిది అయిపోతుంది. ఓకే, సో డోంట్ మిస్ ద క్లాస్. ఈరోజు 8:30 టు 10:30 ఉండొచ్చు, 11 కూడా ఉండొచ్చు ఈరోజు. ఎందుకంటే సిలబస్ అనేటువంటి కంప్లీట్ కావాలి, నాకు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే,
తర్వాత ఏమైనా జరగలే, ఐ నెవర్ టేక్ కేర్ అబౌట్ ఇట్. ఓకే, సో అది మన డెడికేషన్ అలా ఉంటుంది. ఇంకా సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకున్నట్లయితే అసలు వర్గీకరణ అనేటువంటిది అంటే జీవశాస్త్ర వర్గీకరణ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక వర్గీకరణ అనేటువంటిది ఎందుకు చేయాలి? ఫస్ట్ క్వశ్చన్. ఏంది వర్గీకరణ చేయకపోతే ఏమవుతుంది అంటే, ఒక విషయం గుర్తుంచుకోండి, వర్గీకరణ అనేటువంటిది ఇది ఒక పెద్దగా అంటే ఇది మనకు చాలా చిన్న అంశం ఇది, వర్గీకరణ అనేటువంటిది. కానీ దానివల్ల ప్రయోజనము వెరీ సింపుల్ గా చెప్తా, 2 words లో చెప్తాను. ఓకేనా? మేడం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అద్భుతమైన వంట చేస్తున్నారు. కూరగాయలు వచ్చేసి అద్భుతంగా ఉంటాయి. సో మంచి వంట చేయాలనుకున్నారు. అయితే వంట చేద్దాం అనుకున్నారు. ఆ వంట చేసేటప్పుడు మీరు ఏ విధంగా అయితే కూరగాయలు ఉన్నాయో అదే విధంగా మీరు దాన్ని నీళ్ళల్లో కడిగేసి వండేస్తారా? చెప్పండి. వండుతారా? వండరు. ఎందుకు వండరు? ఎందుకు వండరంటే సింపుల్ గా చెప్తాం, సింపుల్ లాజిక్. అందులో ఎన్ని పురుగులు ఉంటాయో తెలియదు, లోపల ఏముంటాయో తెలియదు, ఇది మంచిదా తెలియదు, ఇది చెడ్డదా తెలియదు. ఇంకా టమోటాను అయితే మనం తిప్పి తిప్పి తరుగుతాం. సింపుల్. మనం అంటే సింపుల్ థింగ్ నేను చెప్తా అంటే అది. నేను ఇంకా అసలు ఏమిటి గురించి కూడా మీకు చెప్పలేదు, మీరేమి వినట్లేదు. మరి మనం తీసుకునే ఆహారంలో ఏవైతే మనం ఉన్నాయో యొక్క ఆహార పదార్థాలను ఒక గుడ్ క్వాలిటీస్ గుడ్ ఉండేటివి వండడం, తర్వాత ఏవైతే నాట్ గుడ్ ఉంటాయో వాటిని మనము మీరు పనికిరాదు అనేసి మనం వాటిని అవుట్ సైడ్కి తోచేస్తాం, మళ్ళీ డబ్బులు పెట్టుకుని ఉంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? ఒక విషయం వర్గీకరణ కదా. ఏం వర్గీకరించినావు? ఏవైతే మంచి ఉన్నాయో వాటిని మంచి ఒక సైడ్ తీసుకున్నావు, ఏవైతే మంచి కావో వాటిని వచ్చేసి ఒక సైడ్. ఇప్పుడు నువ్వు వర్గీకరించినావా లేదా? నీ యొక్క ఫంక్షన్ ఏంటంటే, ఫంక్షన్ ఏమే వెరీ సింపుల్ ఫంక్షన్. ఆహారము వండాలి. ఆ ఆహారాన్ని వండడానికి మీరు వర్గీకరించినారా లేదా? ఎస్ ఆర్ నో? గివ్ చాట్ బాక్స్. ఎస్ ఆర్ నో? వర్గీకరించరా? వర్గీకరిస్తారా? కూరగాయలను మనము వర్గీకరిస్తామా లేదా? వెరీ సింపుల్. ఎస్ ఆర్ నో? జస్ట్ మీకు అర్లీ మార్నింగ్ నిద్ర రాకోకుండా ఉంటుంది. ఓకేనా? ఇంకా 2-3 రోజులు కొంచెం కష్టము, మీకు అవుతుంది, అదేం కాదు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందు మేడమా? ఇందు మేడమే. ఎస్, కరెక్ట్, వర్గీకరిస్తాం. వెరీ గుడ్. మరి ఆ సింపుల్ థింగ్ను మనం వర్గీకరించినప్పుడు ఇంకా జీవుల విషయానికి వస్తే, జీవుల్ని మన యొక్క జీవి వచ్చేసి మామూలుగా క్రీస్తు పూర్వం ఒక కొన్ని మిలియన్ల సంవత్సరాల కిందట జీవి అనేటువంటిది ఆవిర్భావం అయినప్పటి నుంచి చూసుకుంటే, అంటే ఆ మనిషి జీవి అని నేను చెప్పలేదు, ఏదైనా కావచ్చు. యొక్క వాళ్ళంతా చేసిన ప్రయోగాలు అన్నీ చూస్తే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒకటి అవుతుంది. జీవశాస్త్ర వర్గీకరణ ప్రకారం పోతే స్టాన్లీ మిల్లర్ అని ఒక ఇద్దరు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రకారము ఒక ప్రయోగం అంటే వీళ్ళు ఏం చెప్తారంటే
ఆ భూమి అనేటువంటిది ఫస్ట్ నీళ్ళు అనేటువంటిది విపరీతంగా వచ్చినాయి. అప్పుడు భూమి మీద ఆక్సిజన్ లేదు. ఫస్ట్ నీరు వచ్చిన తర్వాత ఆ నీరు తర్వాత వచ్చేసి జీవం అనేది వచ్చింది అనేసి చెప్తారు. ఇది శాస్త్రవేత్తల యొక్క ఒపీనియన్. కానీ ఈ యొక్క మన తత్వశాస్త్రము, తర్వాత ఈ యొక్క వేదాలు ఇవన్నిటి ప్రకారం ఒకసారి పోతే ఏం చెప్తాదంటే జీవం అనేది ఒక ఆదాని అనేటువంటి ఒక ఆదాం అనేటువంటి ఒక అవ్వ ఉంది. సో ఆదాము నుంచి ఆవిర్భవిస్తుంది అనేసి చెప్తారు. అంటే ఏదేమైనప్పటికీ మీకు ఇది ఒక జస్ట్ ఇంట్రడక్షన్ లో ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మీరు మొక్కలను తీసుకోండి, జంతువులు తీసుకోండి, కీటకాలను తీసుకోండి, పక్షులను తీసుకోండి, ఏది తీసుకున్నా మనము కూడా ఒక పార్ట్. ఇప్పుడేంటి, ఒకసారి మన సమవిజన్ తీసుకుంటే ఒక సెల్ వచ్చేసి రెండు సెల్లులుగా డివైడ్ అవుతుంది. ఆ రెండు సెల్లులు ఏమవుతాయి, 4 సెల్లులుగా డివైడ్ అవుతాయి. 4 ఏమవుతాయి, 16గా డివైడ్ అవుతాయి. ఓకేనా, సారీ 8గా డివైడ్ అవుతాయి. అంటే ఒకటి 2 కాబట్టి 8 అవుతుంది. ఆ 8 మళ్ళీ 16, 16 32, 32 64. అంటే ఒక రాశి అనేటువంటి పెరుగుకుంటూ పోతుంది. కానీ అలాగ మనం ఒకసారిగా తీసుకుంటే ఓకే, ఒక సృష్టికి మూలం. ఓకేనా, ఈ త్రూ రిప్రొడక్షన్ ద్వారా మనకు ఈరోజు మనం కూడా ఒక అంటే మన తాత ముత్తాతల తాత అంటే గ్రేట్ 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 గ్రాండ్ పేరెంట్స్ కు మనము రిలేటెడ్గా ఉంటామన్నమాట. సార్ అక్కడి నుంచి మనము ఒకసారి తీసుకుంటూ వచ్చినప్పుడు ఇక జీవుల వర్గీకరణ అనేటువంటిది ఏమైపోయిందంటే మానవులని మళ్ళా మానవుల్లో జెండర్ బేస్డ్ చేసి ఒక 2 రకాలు, మేల్ ఫీమేల్ అని. ఓకేనా, దాన్ని సెక్సువల్ ఆర్గాన్ డివైడ్ చేసుకోవడము, తర్వాత మొక్కల్ని తీసుకోవడము, తర్వాత జంతువుల్ని తీసుకోవడము, తర్వాత కీటకాలను తీసుకోవడము, మళ్ళా సముద్రాలని, అన్నీ కూడా ఒక జీవ రాశి అనేటువంటిది ఏమైందంటే బాగా పెరిగిపోయింది, కొన్ని మిలియన్లు. ఓకేనా, ఈరోజు భూమి మీద వచ్చేసి అదే మనం అయితే కానీ భారతదేశంలో ఆల్మోస్ట్ ప్రపంచంలోనే నెంబర్ 1 జనాభా కలిగినటువంటి దేశం ఏదంటే భారతదేశం. మరి ఇంతటి భారతదేశంలో మనం చేస్తున్నటువంటిది ఏమంటే చాలా ఉన్నాయి, అన్ని జీవులు చాలా ఉన్నాయి. మరి వీటిని వర్గీకరించాలి కదా. సో అప్పుడు వర్గీకరణ అనేటువంటి ప్రయత్నాలు అనేటువంటివి జరిగాయి. ఇవన్నీ కూడా ఒక ఏమంటే ఏదో ఒక దాని మీద ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం మీద జరిగినటువంటి ఇదే కానీ శాస్త్రీయబద్ధంగా జరిగినటువంటి వర్గీకరణ అయితే కాదండి. ఎప్పుడు ఇనిషియల్ గా ఏదైనా అంతే. ఇప్పుడు మనం కూడా అంతే. మీరు కన్నా యూట్యూబ్ నాది స్టార్ట్ చేసినప్పుడు క్లాసెస్ కన్నా వినింటే ఏదో ఒకసారి వాయిస్ క్లారిటీ వస్తుంది, ఒకసారి డార్క్ వస్తుంది, ఒకసారి నేను కనపడను, ఒకసారి ఎక్కువ వాయిస్ వస్తుంది. సో ఇవన్నీ రెక్టిఫై అయిపోయిన తర్వాత మనకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి వచ్చేసాం. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఒక ప్రమాణాలు అనేటువంటిది పైన మనకు ఆధారపడింది అయితే కాదు స్టార్టింగ్. ఓకే, అయితే ఇనిషియల్ గా వర్గీకరణ ఏమిటి మీద చేసింటాం చెప్పండి. ఇనిషియల్ గా మన దగ్గర ఏంటి అప్పుడు ఈ వర్గీకరణ అనేటువంటి ఇనిషియల్ గా ఎందుకు జరిగింది అంటే వెరీ బిగినింగ్ ఇలాంటి ఒక బ్లూటూత్ లేదు, మొబైల్ లేదు, జూమ్ క్లాసులు లేవు, ఏం లేదు. ఓకేనా, సో ఒక జీవి నగ్నంగా సంచరిస్తూ సో ఆహారం కోసం తన కందగడ్డలు తినుకుంటూ, పచ్చి మాంసాహారం తినుకుంటూ, పండ్లు మొక్కలు
ఓకేనా? ఈ విధంగా అడవిలో జీవి అనేటువంటి సంచరిస్తూ పోతుంది. అలాంటి సమయంలో ఈ యొక్క వర్గీకరణ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే, ఆహారము, గూడు, బట్ట. మనం ఇంకా వెరీ సింపుల్‌గా చెప్పాలంటే గూడు, కూడు, బట్ట. ఓకేనా? కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు, తినడానికి కూడు. ఓకేనా? ఈ 3 అంశాల మీద వర్గీకరణ అనేటువంటిది ఇనీషియల్‌గా వెరీ బిగినింగ్ జనించింది. ఓకేనా? అయితే ఇది శాస్త్రీయంగా జరిగిందా? కాదు. అసలు శాస్త్రీయంగా జరిగితే ఎలా ఉంటుంది అంటే, సైంటిఫిక్‌గా తీసుకున్నప్పుడు దానిలోని అంటే ఒక లక్షణాలు కావచ్చు, లేదంటే ఒక ఆర్గాన్స్ డిఫరెన్స్ కావచ్చు, లేదంటే ఒక ఆహ్, క్యారెక్టర్‌ని పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని బేస్ చేసుకుంటే దాన్ని ఏమంటామంటే మనము సైంటిఫిక్ క్లాసిఫికేషన్ అనేసి అంటాం. ఇవి ఆహారం అనేది సైంటిఫికా? కాదు. ఆవాసం అనేది సైంటిఫికా? కాదు. బట్ట అనేటువంటిది ఒక సైంటిఫికా? కాదు. సో, ఈ 3 కూడా ఎలా జరిగినాయంటే, ఏదో ఒక ఆసక్తి జనితంగా జరిగినటువంటివే. ఏదో చేయాలంటే చేయాల అనేటువంటిది జరిగిందనమాట. ఇంతుంది ఇంట్రడక్షన్. బాగా అర్థమైందనుకుంటాను. ఓకేనా? అయితే ఇంకెప్పుడు ఇప్పుడొచ్చేసి మీకు ఏ విషయం చెప్తే, ఇనీషియల్‌గా మీరు ఒక ఏది ఫ్రూట్స్ దాని మొహం చూస్తేనే మీరేం పారేయరు కదా! పారేస్తారా? ఎవరు పారేయరు. మరి ఎప్పుడు పారేస్తామంటే, ఈ యొక్క లోపల ఉన్నటువంటి ఒక నిర్ధారణకొచ్చిన తర్వాత, లోపల యెస్ ఇది బాగాలేదు, ఇది పనికిరాదు అని డిసైడ్ అయిన తర్వాత, ఎలా డిసైడ్ అయినావు? ఇప్పుడు దాని యొక్క క్యారెక్టర్‌ని చూసి డిసైడ్ అయినావు. ఏ క్యారెక్టర్‌ని చూసినావు? వాటి యొక్క స్వరూపాత్మకమైన లక్షణాలను చూసినావు. సరళమైన స్వరూపాత్మక లక్షణాలు. ఓకేనా? స్వరూపం అంటే ఏంటి? బాహ్య స్వరూపము మరియు అంతఃస్వరూపం. 2 రకాలు దాంట్లో. బాహ్యం అంటే బయటికి కనపడేది. అంతరం అంటే లోపల కనపడేది. మనమొచ్చేసి ఫస్ట్‌లో బాహ్యంగా చూసినప్పుడు ఇదేదో తేడా కొట్టింది. అంతరంగా చూసినప్పుడు వచ్చేసి ఇది పూర్తిగానే తేడా కొట్టింది అనేసి మనము క్లాసిఫికేషన్. ఎప్పుడు? వంట చేసుకునేటప్పుడు. దాన్ని బట్టి మనము డిసైడ్ చేసి ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది వండుకున్నాము, ఇది వండకూడదు. వాళ్ళెవరో మనకు మోసం చేసినారనేసి మనం అనుకుంటాం. ఇది ఒక మీరు మీకు తెలియకుండానే చేసేటువంటి ఒక శాస్త్రీయ వర్గీకరణ మీ యొక్క వంటగది. ఓకే. మన ఆహారం కోసం. వెరీ బిగినింగ్ మీరు చేసేది డైలీ రొటీన్ ఇది. మరి ఈ యొక్క జీవుల వర్గీకరణకు సంబంధించి ఒక శాస్త్రీయ వర్గీకరణ చేశాం. మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అతనే అరిస్టాటిల్. అతనే అరిస్టాటిల్. సో వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? శాస్త్రీయమైన వర్గీకరణ అంటే శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొట్టమొదటగా ప్రయత్నం చేసింది ఎవరు? అంటే ఎవరు ప్రయత్నం చేసినారు? మీరా? కాదు. నేనా? కాదు. ఓకే. అరిస్టాటిల్ చేశాడు. ఎవరు చేసినారు? అరిస్టాటిల్ చేసినారు. అరిస్టాటిల్ ఏమంటాం మనము? జీవశాస్త్ర పితామహుడు అని అంటాం. అతన్నే మనం జంతు శాస్త్ర పితామహుడు అని అంటాం. ఓకేనా? సార్ ఇప్పుడు ఇక్కడ జీవశాస్త్ర వర్గీకరణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం అరిస్టాటిల్ వర్గీకరణ చేశాడు అనేసి ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఒక శాస్త్రీయంగా వర్గీకరణ చేసినటువంటి వ్యక్తిగా మనము అరిస్టాటిల్ చెప్పుకుంటాం. అయితే ఈ వర్గీకరణ అయితే చేసినాడు అరిస్టాటిల్. ఐ అగ్రీ. మరి ఏ లక్షణం ఆధారంగా వర్గీకరణ చేశాడు? అంటే ఏదో గాలిలో వచ్చేసిందే ఎస్ వర్గీకరణ చేసేస్తాను అనేసి చేశాడా? కాదు. దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది. ఆయన ఏం చేసినాడంటే
స్వరూపాత్మక లక్షణాలను స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి, అంటే సరళమైనటువంటి సింపుల్, సరళం అంటే ఏంటంటే వెరీ సింపుల్ అని అర్థం. ఆ యొక్క సింపుల్ గా ఉన్నటువంటి స్వరూపాత్మక అంటే బాహ్య స్వరూపం, అంతఃస్వరూపం. ఈ విధంగా నాకు తెలిసి రెండు ఉండొచ్చు. బట్ మెజారిటీగా వచ్చేసి ఈయన చేసిన దాంట్లో బాహ్య స్వరూపాత్మక లక్షణాలే ఉంటాయన్నమాట. ఎందుకంటే వెరీ బిగినింగ్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఈయన గుల్మాలు పొదలుగా వర్గీకరించినట్టు కాబట్టి ఇది బాహ్య స్వరూప లక్షణాలనే సంబంధించి ఉంటుంది. ఎందుకంటే గుల్మాలు పొదలు మనం చూస్తేనే చెప్పొచ్చు ఇది గుల్మమ్మ పొద అనేసి. ఓకేనా? సో సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి ఆ యొక్క మొక్కలను చేసి జంతువుల్ని ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. ఓకేనా? మరి ఏ విధంగా వర్గీకరించినాడు? మొక్కలను అయితే ఏ విధంగా వర్గీకరించినాడంటే గుల్మాలు పొదలు అనేసి వృక్షాలను వర్గీకరించినాడు. జంతువులను వచ్చేసి ఏదైతే ఎరుపు రక్తం ఉంటాయో దాన్ని ఎరుపు రక్తం ఉన్నాయి, ఏవైతే ఎరుపు రక్తం లేవో ఎరుపు రక్తం లేనివి అనేసి వర్గీకరించినాడు అనమాట. వెరీ సింపుల్. సో ఇతను వచ్చేసి మనకు ఏ విధంగా వర్గీకరించినాడు అంటే వెరీ సింపుల్. బాహ్య స్వరూపాత్మకమైనటువంటి లక్షణాలను శాస్త్రీయంగా మొదటంగా ప్రయత్నం చేసినటువంటిది ఎవరు అంటే అరిస్టాటిల్. అండ్ ఆల్సో ఇతను గుల్మాలు పొదలు సో ఈ యొక్క గుల్మాలు పొదలు అనేసి వృక్షాలను వర్గీకరించినాడు. అలా కాకుండా జంతువులను వచ్చేసి ఎరుపు రక్తం ఉన్నటివి మరియు ఎరుపు రక్తం లేనటువంటివి అనేసి ఒక రెండు సముదాయాలుగా వర్గీకరించడం జరిగింది. సో అర్థమైందా? ఒకసారి ఎస్ఆర్ను చాట్ బాక్స్ లో చెప్పండి. ఏమైనా ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇక్కడ మంచి బిట్టుపడే చేస్తున్నది. సో వర్గీకరించిన అరిస్టాటిల్ శాస్త్రీయంగా వర్గీకరించిన వ్యక్తి, మొట్టమొదటిగా శాస్త్రీయంగా వర్గీకరించిన వ్యక్తి. అతను ఏ విధంగా వర్గీకరించినాడు అంటే గుల్మాలు పొదలను, మొక్కలను మరియు జంతువులను చేసి ఎరుపు రక్తం ఉన్నవి, ఎరుపు రక్తం లేనివి. తర్వాత ఈ యొక్క శాస్త్రీయ వర్గీకరణ లక్షణాల్లోని ఏ క్యారెక్టర్ పరంగా వాళ్ళని వర్గీకరించినాడంటే సరళమైన స్వరూపాత్మకమైనటువంటి లక్షణాలను చేసి బేస్ చేసుకొని వర్గీకరించడం జరిగింది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనా? సో ఇది మనకు ఒక వెరీ బిగినింగ్ ఉన్నటువంటి వర్గీకరణ అనమాట. దీని తర్వాత లిన్నయస్ కాలం అంటే క్యారోలస్ వ్యాన్ లిన్నయస్. సో ఆ యొక్క లిన్నయస్ కాలంలో అన్ని మొక్కలను చేసి వృక్షరాజ్యంలో అన్ని మొక్కలను ఏం చేసినాం? మొక్కలు వృక్షరాజ్యం, జంతువులు జంతురాజ్యం కారణాలను చేర్చేటువంటి ఒక రెండు రాజ్యాల వర్గీకరణ అనేటువంటి బాగా ప్రచురించింది అనమాట. అంటే లిన్నయస్ కాలంలో ఏం చేసినాము? మొక్కలన్నింటినీ ఎత్తుకొని పోయేసి అవి ఏమన్నా కానీ ఏకదళ బీజాల మొక్కలా, ద్విదళ బీజ మొక్కలా, లేకపోతే పొదల, లేకుంటే గుల్మాల, అవన్నీ మనం పట్టించుకోలేదు. మొక్క వృక్షరాజ్యం, జంతువు జంతురాజ్యం. అంటే ఈ యొక్క రెండు రాజ్యాల వర్గీకరణ అనేటువంటిది జరిగింది అనమాట. ఈ రెండు రాజ్యాల వర్గీకరణ ఏది? రెండు రాజ్యాల వర్గీకరణ నథింగ్ బట్ ఒకటి వచ్చేసి మనకు ఏది? వృక్షరాజ్యము, జంతురాజ్యము. ఇక్కడ ఒక బిట్టు పడుతుందంటే ఆ బిట్టు ఎలా చెప్తున్నానంటే 5 రాజ్యాల వర్గీకరణ తీసుకున్నా, మనం 6 రాజ్యాల వర్గీకరణ తీసుకున్నా, కామన్ గా కనపడేటువంటి ఒక రెండు రాజ్యాలు ఏవి అంటే ఇవే అనమాట. కామన్ గా కనపడేటువంటివి ఏవి అంటే ఆ రెండు రాజ్యాలు ఏవి అంటే ప్లాంటే అండ్ అనిమేలియా. ప్లాంటే అంటే వృక్షరాజ్యము, అనిమేలియా అంటే జంతురాజ్యం. ఓకేనా? వృక్షరాజ్యం మరియు జంతురాజ్యం అనేటువంటివి రెండు కూడా కనపడతాయి. ఓకే. తర్వాత చాలా వరకు ఇదే వర్గీకరణ అనేటువంటి పద్ధతి అమల్లో ఉంది. తర్వాత జీవులను చేసి మొక్కలు, జంతువులు అనేటువంటి వర్గీకరించడం అనేటువంటి తేలిక, అర్థం చేసుకోవడం సులువు. అయితే చాలా జీవులు ఈ రెండు జీవుల కిందికి వస్తాయా? రావు. ఈ రెండు రకాల కిందికి రావు. అంటే డిఫరెన్స్ అనేటువంటి చూపిస్తూ వస్తాయి. ఈ పద్ధతిలో వచ్చేసి నిజకేంద్రక జీవులు, కేంద్రక పూర్వ జీవులకు మధ్య ఏకణ జీవులు, బహుకణ జీవులకు, తర్వాత ఏంటంటే
అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. ఇప్పుడు కేంద్రకం బట్టి తీసుకుంటే నిజకేంద్రీయ జీవులు, లేదంటే కేంద్రక పూర్వక జీవులు. కిరణజన సంయోగ క్రియను ఉత్పత్తి చేసేదాన్ని బట్టి తీసుకుంటే, కిరణజన సంయోగ క్రియ ఏవైతే జరుగుతాయో జరిపేటువంటి క్రియలు, ఏవైతే జరపవో కిరణజన సంయోగ క్రియ జరపని మొక్కలు. ఓకేనా? సో ఆ విధంగాను. దాని తర్వాత వచ్చేసి వాటి మధ్య అనేటువంటి తేడాలను గుర్తించలేదు. ఓకేనా? దానివల్ల వచ్చేసి అవి చాలా వరకు రావు. ఏ విధంగా రావు అంటే ఈ యొక్క ఏమున్నది నిజ కేంద్రక జీవులు మరియు కేంద్రక పూర్వక జీవులు కావచ్చు, లేదంటే కిరణజన సంయోగ జీవులు, కిరణజన సంయోగ జరిపే జీవులు, జరపని జీవులు. ఈ విధంగా మనము వాటి మధ్య ఎటువంటి డిఫరెన్సెస్ అనేటువంటి గుర్తించుకోకుండానే వీళ్ళు మొక్కలను చేసి వృక్షరాజ్యంలోని, జంతువులను చేసి జంతు రాజ్యంలో చేస్తాయనేటువంటి వర్గీకరణ అనేటువంటి ఒక 2 రాజ్యాల వర్గీకరణ చేశారు. అది ఒక తప్పు అనేసి జరిగింది అనమాట. తర్వాత ఏం జరిగింది? ఈ పద్ధతిలోనే ఇంకా ఉన్నాయి. ఏమవి అంటే బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలు, ఇవన్నీ కూడా మొక్కల కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా మొక్కల కిందకే ఉంటాయి. అయితే ఎందుకు ఇవి మొక్కల కిందకే వస్తాయి? ఇంతవరకు మనం చెప్పినట్టు ఏమేమి చెప్పినాము చూడండి. బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలు, ఇవన్నీ కూడా మొక్కల కిందకే వస్తాయి అనేసి మనకు ఒకటి జరిగింది అనమాట. మరి మొక్కల కిందకి రావడానికి కొన్నటువంటి ఒక రీజన్ ఏంటి అంటే, అవన్నీ కూడా ఉమ్మడి లక్షణం, కామన్ క్యారెక్టర్ ఏమున్నది అంటే, వాటి కణాలకు అన్నిటికీ కూడా కణకౌశం ఉండటమే. వాటి కణాలకు వచ్చేసి ఏముండటము, కణకౌశం ఉండటమే అనేసి చేసినారు. అందువల్ల అంటే ఇతర లక్షణాలలో విస్తృతమైనటువంటి తేడాలు ఉన్నా కానీ సముదాయాలను అన్నిటిని కూడా ఒకే చోట చేర్చడం జరిగింది. ఓకేనా? అంటే ఏంటి ఇక్కడ ఇంకా ఒకసారి చెప్తున్నాను. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. ఫస్ట్ ఏం చేసినారు? లిన్నయస్ కాలంలో 2 రాజ్యాలుగా వర్గీకరించినారు. ఒకటి మొక్కలు, ఒకటి జంతువులు. మొక్కలన్నీ వృక్షరాజ్యం, జంతువులన్నీ జంతురాజ్యం. ఓకేనా? సరే, బాగానే ఉంది. కానీ అన్నీ వచ్చాయా దాని కిందికి అంటే రావు. ఎందుకు రావు అంటే ఏదైనా క్యారెక్టర్ని బట్టి అవి దాన్ని డిఫరెన్సెస్ అనేటువంటి చూపిస్తున్నాయి. కానీ వీళ్ళు చేసినారు. అయితే వృక్షరాజ్యంలో ఏమేమి వస్తాయి అంటే, ఇంకా ఏమేమి ఉన్నాయంటే నిజ కేంద్రక జీవులు, కేంద్రక పూర్వ జీవులు ఉన్నాయి, తర్వాత ఏకకణ జీవులు ఉన్నాయి, బహుకణ జీవులు ఉన్నాయి, తర్వాత ఫోటోసింథసిస్ జరిపేటువంటివి ఉన్నాయి, జరపనివి కూడా ఉన్నాయి. వాటిని అన్నిటినీ ఏమి గుర్తించుకోకుండా వీళ్ళు మొక్కల్ని వృక్షరాజ్యంలోనే, జంతువులు జంతురాజ్యంలోనే చేశారు అనేసి చేశారనమాట. బట్ అది తప్పు. అయితే ఈ మొక్కల కింద వచ్చేసి ఇంకా వస్తాయి. అవి ఏమి అంటే బ్యాక్టీరియంలు వస్తాయి, శైవలాలు వస్తాయి, శిలీంధ్రాలు వస్తాయి, తర్వాత ఏమొస్తాయి, యొక్క ఆవృత బీజాలు కానీ, వివృత బీజాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, ఇవన్నీ కూడా వస్తాయి అనేసి జరిగిందనమాట. మరి ఇవన్నిటికీ కూడా దాని కిందికి రావడానికి గల ప్రధాన కారణము ఏమి అంటే, కణాల యొక్క కణకోశం ఉండటమే. వాటి యొక్క రాజ్యంలో జీవులన్నిటికీ కూడా ఉమ్మడి లక్షణం ఏదంటే కణకౌశం ఉండటమే. ఓకేనా? అందువల్ల ఇతర లక్షణాలలో విస్తృతమైనటువంటి తేడాలు ఉన్నప్పటికీ కూడా సముదాయాలైన ఒకే చోట అనేటువంటి వీటిని చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధంగా గుణుకున్నాము? సో నువ్వు ఎస్ఏ బయాలజీ కాబట్టి ఆన్లైన్ క్లాస్కి వచ్చేసినాం. ఆ విధంగా గుణుకోవడం జరిగింది. అంతేకాక ఏకకణ జీవులు, బహుకణ జీవులను కూడా ఒకే సముదాయంలో చేర్చినారు. ఏకకణ జీవుల్ని, బహుకణ జీవులను కూడా ఒకే సముదాయంలోనే చేర్చినారనమాట. దీనికి ఉదాహరణ ఎప్పుడన్నా కానీ బిట్స్ పడేటువంటి స్కోప్ అంటే ఇదే అంటే ఉదాహరణల్లోనే మనం పట్టుకోవాల్సిందే. సో ఉదాహరణల్లోనే మనకు బిట్స్ అనేటువంటి పడతాయి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేస్తే, సో ఉదాహరణలో కూడా మనం ఒకసారి కానీ తీసుకున్నట్లయితే క్లామిడోమోనాస్ స్పైరోగైరాల్, క్లామిడోమోనాస్ స్పైరోగైరాల్ రెండింటిని ఎక్కడ చేర్చినారు? శైవలాల్లో చేర్చినారు. వెరీ బిగినింగ్. కానీ వాస్తవంగా ఏం జరగాలి?
ఈ వీటి యొక్క పరపోషితులైన శిలీంధ్రాలకు స్వయం పోషితమైనటువంటి ఆకుపచ్చని మొక్కలకి తేడా గుర్తించలేదు. ఈ రెండింటిని ఏం చేసినారంటే క్లామిడోమోనస్ ను నెక్స్ట్ వచ్చేసి స్పైరోగైరాని రెండింటినేమో శైవలాల్లో చేర్చినారు. అయితే పరపోషితమైనటువంటి ఈ యొక్క శిలీంధ్రాలకు వచ్చేసి స్వయం పోషితమైన ఆకుపచ్చని మొక్కలకి తేడా అనేటువంటిది ఇక్కడ గుర్తించలేదు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు రీజన్ అంటే వీటికి కణకౌశమైనటువంటి పదార్థాలలో కూడా తేడాను అనేటువంటి కలిగి ఉన్నాయి. ఇవన్నిటిని ఏం గుర్తించకుండా ఎత్తకపోయేసి దాన్ని ఒకే వర్గంలో వాటిని ఒకే సముదాయంలో వాటిని చేర్చడం జరిగింది. ఓకేనా. సో తర్వాత వచ్చేసి శిలీంధ్రాలు అయితే కణకోశ సంఘటన కాంపోజిషన్ సెల్లుల్లో వచ్చే సెల్వాల్లో వచ్చేసి శిలీంధ్రాలు కైటిన్ కలిగి ఉంటే ఈ ఆకుపచ్చని మొక్కలు ఏటిని కలిగి ఉన్నాయంటే సెల్యులోజ్ కలిగి ఉన్నాయి. సో ఆకుపచ్చని మొక్కలు ఏమో సెల్యులోజ్ కలిగి ఉన్నాయి. సో ఇవి ఏవైతే శిలీంధ్రాలు ఉన్నాయో వచ్చేసి ఏమిటి కలిగి ఉన్నాయంటే కైటిన్ తో కలిగి ఉన్నాయన్నమాట. అందువల్ల ఎంతో కాలంగా అమలులో ఉన్నటువంటి ఈ రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అనేటువంటి సరిపోదు అనేసి గుర్తించారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఉన్నది కదా నేను చెప్పేది, రెండు రాజ్యాల వర్గీకరణ అయితే చేశారు. తర్వాత కొద్ది కాలానికి వచ్చేసి ఏం జరిగింది అంటే ఈ శైవలాలకు సంబంధించినటువంటి క్లామిడోమోనస్ సంబంధించి తర్వాత క్లామిడోమోనస్ నెక్స్ట్ స్పైరోగైరా రెండింటిని శైవలాల్లో చేర్చినారు. తర్వాత వచ్చేసి ఎక్కన జీవులు బహుకణ జీవులు రెండింటిని కూడా ఒకే సముదాయంలో చేర్చినారు. అయితే ఈ యొక్క స్పైరోగైరాను నెక్స్ట్ క్లామిడోమోనస్ రెండింటిని కూడా శైవలాల్లో చేర్చినప్పటికీ కూడా ఈ పరపోషితాలైనటువంటి శిలీంధ్రాలకు స్వయం పోషితాలైనటువంటి ఆకుపచ్చని మొక్కలకు అర్థమవుతున్నది అందరికీ. పాస్ట్ ఏమని చెప్తున్నా, సో ప్లీజ్ చాట్ బాక్స్ లో చేయండి మేడం, ఎవరెవరు ఏమైనా పాస్ట్ ఏమన్నా ఉందా అనేది. ఈ యొక్క ఏమంటే పరపోషితాలైనటువంటి దానికన్నా ముందు వచ్చేసి శిలీంధ్రాలకును ఏది స్పైరోగైరాలకు ఈ రెండింటికి మనకు వాళ్ళు ఏం చేసినారంటే శైవలాల్లో చేర్చినారు. రెండింటినేమో శైవలాల్లో చేర్చినారు. ఏమిటిని శిలీంధ్రాలని యొక్క క్లామిడోమోనస్ స్పైరోగైరా క్లామిడోమోనస్ ను క్లామిడోమోనస్ నెక్స్ట్ స్పైరోగైరా రెండింటినేమో ఎక్కడ చేసినారంటే శైవలాల్లో చేర్చినారు. కానీ వాస్తవ విషయం ఏమంటే ఈ పరపోషితాలైనటువంటి శిలీంధ్రాలకు పరపోషితాలు ఏంటివి శిలీంధ్రాలు. ఓకేనా, దాని గురించి మళ్ళీ మనం పర్టికులర్గా చదువుదాం. సో స్వయం పాసుకోవాలంటుంటే ఆకుపచ్చల మధ్యకి డిఫరెన్స్ అనేటువంటిది అయితే వీళ్ళు ఐడెంటిఫై చేశారు. అది రాంగ్ కదా. తర్వాత ఏం జరిగిందంటే వీటి కణకోశ పదార్థాలలో తేడాను కూడా గుర్తించినారు. ఆ తేడాలో ఏం జరిగిందంటే శిలీంధ్రాలు చేసి కైటిన్ కలిగి ఉన్నాయి. ఇక్కడ వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోండి, మొక్కల గురించి ఆకుపచ్చనిగా ఉన్నాయి, అందులో సెల్యులోజ్ ఉంది. శిలీంధ్రాల్లో వచ్చేసి పరపోషిత జీవులు అవి కైటిన్ కలిగి ఉన్నాయి. కణకోశ నిర్మితమైనటువంటి దాని పరంగా చూస్తే ఆ తేడాను కూడా కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ రెండు లక్షణాల వల్ల ఒకటి ఏమి పరపోషిత జీవితిగా ఉన్నటువంటి శిలీంధ్రాలు కైటిన్ కలిగి ఉండడం, ఆకుపచ్చని మొక్కలు సెల్యులోజ్ కలిగి ఉండడం. ఓకే, అయితే ఈ రెండింటిని మామూలుగా మనం ఎక్కడ చేర్చినారు, స్పైరోగైరాను నెక్స్ట్ వచ్చేసి యొక్క క్లామిడోమోనస్ రెండింటిని కూడా శైవలాల్లోనే చేర్చినారు. ఓకేనా, ఈ రెండు క్యారెక్టర్స్ వల్ల ఈ యొక్క రెండు రాజ్యాల వర్గీకరణలో ఉన్నది, కానీ బట్ అంత ఆమోదించినది అయితే కాదు అనేది ఒకటి జరిగిందనమాట. ఇది ఇంకా ఒకసారి ఇంత స్లోగా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఒక స్కోప్ ఉందండి. మీరు మెథడాలజీ క్లాస్ గానే వింటే ఆ మెథడాలజీ క్లాసులో శాస్త్రీయ విజ్ఞానం చెప్పేది అన్ని కూడా వాస్తవాలు అయినప్పటికీ వాస్తవాలన్నీ కూడా నిజము యథార్థ సంఘటనలన్నీ ఉంటాయి. అది ఎంతవరకు ఉంటుంది అంటే దానికి మళ్ళా అంటే ప్రూవ్ చేసేంత వరకు అది వాస్తవం. కానీ ఇవి యథార్థాలన్నీ కానీ లేదంటే ఏవైతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ గా ఉన్నటువంటి సిద్ధాంతాలు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలే ఎంతవరకు, వేరేది దాని ముందర వచ్చేంత వరకు ప్రూవ్ అయ్యిందంటే ఇదేమైపోతుంది,
అవాస్తవం అవుతుంది. అందుకే ఒక స్టేట్మెంట్ ఏమున్నదంటే యథార్థాలన్నీ కూడా వాస్తవాలు, యథార్థాలు కానీ వాస్తవాలు కానీ రెండిటికి సిమిలారిటీ ఉన్నది పోలికలు. ఈ రెండు కూడా శాశ్వతం కాదు అనేసి ఒకటి ఉన్న స్టేట్మెంట్. ఓకేనా? అందుకే నేను ఇంకా ఒకసారి చెప్పాను. మెథడాలజీలో చూసుకుంటే ఇవి శాశ్వతం కాదు. దానికి ఇంకా వచ్చే మనము ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఒక అటామిక్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ తీసుకుంటే చాలా జరిగినాయి. ఓకేనా? రూథర్ఫర్డ్, బోరు, సోమర్ఫీల్డ్ ఈ విధంగా చేసుకుంటూ పోతారు. ఓకేనా? అంటే దానికన్నా ముందు కనుక్కుండేంత వరకు అది కరెక్ట్ అంటుంది. ఓకేనా? ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరిగిండేది. రెండు రాజ్యాల వర్గీకరణ కరెక్టే ఎంతవరకు, వేరే వర్గీకరణతో విభేదించినంత వరకు. తర్వాత ఏమైంది, రెండు రాజ్యాల వర్గీకరణ అనేటువంటి దానికన్నా ఇది ఆమోదించింది కాదు అనేసి ఒక స్టేట్మెంట్ అనేటువంటిది వచ్చింది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఏవైతే అరిస్టాటిల్ వర్గీకరించినాడో మొక్కల్ని వృక్షరాజ్యంలోను లిన్నేయస్ కానీ అరిస్టాటిల్ వీళ్ళు చేసిన వర్గీకరణ, ఈ యొక్క రెండు రాజ్యాల వర్గీకరణ ప్రకారము, ఈ లిన్నేయస్ కాలంలో జరిగిన రెండు రాజ్యాల వర్గీకరణ అది అంతగా ఆమోదించింది కాదు. ఎందుకంటే ఈ రీజన్స్ అనేటువంటిది ఒకటి తేలింది అనమాట. సో ఇంకా ఏమి రీజన్స్, మనకు ఏ రీజన్స్ వల్ల వీళ్ళు కాదు అంటున్నారు అంటే కణకౌశ స్వభావం, తర్వాత కణ నిర్మాణం, తర్వాత పోషణ రకం, తర్వాత ఆవాసం, ప్రత్యుత్పత్తి పద్ధతి, పరిణామంలోని సహసంబంధాలు, ఇవన్నిటినీ కూడా వాళ్ళు వర్గీకరణకు అనేటువంటి పరిగణలోకి తీసుకొని అవసరాన్ని గుర్తించినారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఈ రెండు రాజ్యాల వర్గీకరణ అనేటువంటిది కాదు అనేటువంటిది ఒకటి బయటపడింది. దాని ప్రకారంగా కాలక్రమేణా ఏం జరుపుకుంటూ పోయిందంటే జీవుల వర్గీకరణలో వచ్చేసి చాలా మార్పులు వస్తూ 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 ఏదైనా అంతే వస్తూ 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 ఏమైపోతుందో ఒక దగ్గర ఆగిపోతుంది. ఆ ఆగిపోయింది ఏమంటే 5 రాజ్యాల వర్గీకరణ. మళ్ళా 5 రాజ్యాల వర్గీకరణ బాగా ఆమోదం తగిన తర్వాత మళ్ళా ఇంకొక అతను వచ్చినాడు 6 రాజ్యాల వర్గీకరణ చేసినాడు అనమాట. ఓకేనా? సో అది ఇప్పుడు ఆధునిక వర్గీకరణ. సో ఈ విధంగా మనకు ఈ యొక్క వృక్ష జంతు రాజ్యాలు అనేటువంటి ఏ స్థిరంగా ఉన్నప్పటికీ కూడా ఏ సముదాయాన్ని వేట్లో చేర్చాలనే అంశం మారుతూ వచ్చింది. ఓకేనా? అంతేగాక వాటి యొక్క రాజ్యాల సంఖ్య, స్వభావాన్ని గురించి వివిధ శాస్త్రజ్ఞులు వచ్చేసి అవగాహన అనేటువంటిది ఎలా చేస్తూ వస్తుందో మారుతూ కూడా వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనకు మారుతూ వచ్చినప్పుడు వచ్చేసి ఏం జరిగిందంటే 2 రాజ్యాల వర్గీకరణ, 3 రాజ్యాల వర్గీకరణ, 4 రాజ్యాల వర్గీకరణ, 5 రాజ్యాల వర్గీకరణ, 6 రాజ్యాల వర్గీకరణ. ఓకేనా? ఇవి మీకు మామూలుగా ఏం జరిగింది, 2 రాజ్యాల వర్గీకరణలో జంతు రాజ్యము, వృక్ష రాజ్యం ఈ విధంగా చేసినారు. మళ్ళా 3 రాజ్యాల వర్గీకరణ, మళ్ళా 4 ఈ విధంగా చేసుకుంటూ పోయినారు. మళ్ళీ 5 రాజ్యాల వర్గీకరణ చేసుకుంటూ పోయినారు. మరి ఎవరు చేసినారు? ఈ వర్గీకరణ అనేటువంటిది ఎప్పుడు జరిగింది అంటే 16వ శతాబ్దంలో స్టార్ట్ అయిందండి. 16వ శతాబ్దంలో స్టార్ట్ అయినప్పుడు ఈ లిన్నయస్ 1735 సంవత్సరంలో 2 రాజ్యాల వర్గీకరణ చేసినాడు. అవి ఏమి అంటే సో ఒకటేమో వెజిటేబియా, ఇంకొకటి వచ్చేసి ఎనిమేలియా, అంటే వృక్షరాజ్యము మరియు జంతురాజ్యము. దీని తర్వాత 2 రాజ్యాల వర్గీకరణ తర్వాత కాదండి ఇది కాదు 3 రాజ్యాల వర్గీకరణ చేయాలనేసి హెకెల్ వచ్చినాడు. హెకెల్ వచ్చేసి 3 రాజ్యాల వర్గీకరణ చేసినాడు. ఆయన ఏం చేసినాడు, ప్రొటిస్టా, ప్లాంటే, అనిమేలియా. ప్రొటిస్టా, ప్లాంటే, అనిమేలియా. సో ప్రొటిస్టాను, ప్లాంటే, అనిమేలియా ఇది 3 రాజ్యాల వర్గీకరణ చేసినాడు. మళ్ళా వచ్చేసి ఏం జరిగింది, 4 రాజ్యాల వర్గీకరణ అనేటువంటిది మళ్ళా జరిగింది అనమాట. సో 4 రాజ్యాల వర్గీకరణ వచ్చేసి ఎవరు చేసినారంటే కోప్లాండ్.
కోప్లాండ్ వచ్చేసి 4 రాజ్యాల వర్గీకరణ చేసినాడు. మొనీరా, ప్లాంటే, అనిమిలియా, నెక్స్ట్ వచ్చేసి ప్రోటో ప్రోటోస్టిక్టా. ఓకేనా, ప్రోటోస్టా. ఓకే, సో నాట్ ప్రొటిస్టా, ప్రోటోస్టిస్టా. ఓకేనా, ప్రోటోస్టిస్టా. ఓకే, ప్రోటోస్టిస్టా, ప్రోటోస్టిస్టా. ఓకే, ప్రోటోస్టిస్టా. నెక్స్ట్ మొనీరా, ప్లాంటే, అనిమిలియా, ప్రోటోస్టిస్టా. ఓకే, ఇది 4 రాజ్యాల వర్గీకరణ కోప్లాండ్ చేసినాడు. దాని తర్వాత 5 రాజ్యాల వర్గీకరణ అనేటువంటిది జరిగింది. ఇక్కడ అన్నిట్లోనూ వర్గీకరణ వ్యవస్థలో కామన్ గా ఉమ్మడి రాజ్యాలు ఏవేవి అంటే 2 ఉన్నాయి. అవే ఈ యొక్క ప్లాంట్ అండ్ అనిమిలియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బిట్ అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా దీని తర్వాత 5 రాజ్యాల వర్గీకరణ వచ్చేసి 1969లో జరిగింది. ఆ 5 రాజ్యాల వర్గీకరణ ఏది అంటే ఎఫ్ఎం యాప్. గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఎం యాప్. ఎఫ్ఎం అనేది మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ఎఫ్ఎం రేడియో. ఐడియా లేదు ఎవరికన్నా? చాట్ బాక్స్ చేయండి, సార్ నాకు ఐడియా లేదు ఎఫ్ఎం యాప్. సో ఐడియా ఎఫ్ఎం యాప్ రేడియో ఇంతకు ముందు మనకు మొబైల్స్ ఒక 2010, 2011 మధ్యన చూసుకుంటే యూట్యూబ్లో అంతా మనకు చాలా తక్కువ ఉంది ఐడియా. స్మార్ట్ ఫోన్స్ వాడకం తక్కువ, ప్రతి ఒక్కరికి కూడా ఎఫ్ఎం రేడియో వింటాడు. ఓకేనా, సో విజయవాడ, కడవ, విజయవాడ కానీ లేదంటే విశాఖపట్నం ఎఫ్ఎం రేడియో కానీ, వాతావరణం కేంద్రానికి ఎక్కువ విశాఖపట్నం ఎఫ్ఎం రేడియోని మనము యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నేను చెప్తాండేది కూడా ఏమంటే ఎఫ్ఎం యాప్ గురించి చెప్తానండి. ఓకేనా, ఎఫ్ఎం యాప్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మిమ్మల్ని క్లాస్కి వస్తే ఇక్కడే మీకు నేర్పించేస్తా. క్లాస్కి రాకపోతే వీడియోస్ చూసినా అంతగా ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు. ఓకేనా, సో ఎఫ్ఎం యాప్ 5 రాజ్యాల వర్గీకరణ ఎఫ్ఎం యాప్. ఎవరు చేసినారు 5 రాజ్యాల వర్గీకరణ అంటే విటేకర్. ఓకేనా, వాటే వర్గీకరణ, వాటే వర్గీకరణ. వాటే అన్నప్పుడు ఎవరు వస్తారు? విటేకర్ వస్తాడు. వాటే వర్గీకరణలో విటేకర్ వస్తాడు. లేదా వాటే యాప్. వాటే యాప్ అంటే అంత యాప్, ఆ యాప్ అంత సత్తా ఉందా? ఏం యాప్ అయితే? ఎఫ్ఎం యాప్. వాటే అన్నప్పుడు విటేకర్ గుర్తుకొస్తాడు. ఆ యాప్ ఏది అన్నప్పుడు ఎఫ్ఎం యాప్. ఓకేనా, మరి ఎఫ్ఎం యాప్ ఏమది? ఎఫ్ ఫర్ ఫంగి. బాగా గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఎఫ్ ఫర్ ఫంగి, ఎం అంటే మొనీరా, ఎం అంటే మొనీరా, ఏ అంటే అనిమిలియా, ఏ అంటే అనిమిలియా, పి అంటే ప్లాంట్, ఇంకో పి అంటే ప్రొటిస్టా. ఇదే 5 రాజ్యాల వర్గీకరణ. వచ్చేసింది అనుకుంటాం మీకు 5 రాజ్యాల వర్గీకరణ. ఓకే, మీ నోటికి వచ్చిండేది 5 రాజ్యాలు. 5 చేతికి 5 వేలు. మనం ఎట్లా అనుకుంటే ఎఫ్ఎం యాప్లో 5 లెటర్స్ ఉన్నాయి. సో ఒకటేమో ఫంగి, ఎం ఫర్ మొనీరా, ఏ ఫర్ అనిమిలియా, పి ఫర్ ప్లాంటే, లాస్ట్ పి వచ్చేసి ప్రొటిస్టా. వాట్ ఏ యాప్? విటేకర్. ఏ మ్యాప్? ఎఫ్ఎం యాప్. ఎఫ్ఎం యాప్లో ఏమున్నాయి? ఫంగీలు ఉన్నాయి, మొడీరాలు ఉన్నాయి, అనిమిలియాలు ఉన్నాయి, ప్లాంటే ఉన్నది, నెక్స్ట్ వచ్చేసి ప్రొటిస్టా ఉన్నది. ఈ 5 రాజ్యాల వర్గీకరణ ఎవరు చేసినారు? విటేకర్ చేసినాడు. ఎప్పుడు చేసినాడు? 1965లో చేసినాడు, 69లో చేసినాడు, 1969లో. ఏటి వాటి యొక్క వర్గీకరణ, ఈ 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించినప్పటికీ కూడా మరి ఏ క్యారెక్టర్స్ మీద చేసినాడు అంటే అవి 5 రకాలు ఉన్నాయి. 5 రాజ్యాల వర్గీకరణ 5 క్యారెక్టర్స్ మీదగానే ఉన్నాయి. ఆ 5 ఏమేమి ఉంటే కణం రకం. కణం అనేటువంటిది రకం. ఏ రకం?
కేంద్రకం కణ కేంద్రక పూర్వక కణమా లేదా నిధి కేంద్రక కణమా? యూకారియోట్ ఆర్ ప్రోకారియోట్. ఓకేనా? సో కేంద్రకం ఉంటే దాన్ని వచ్చేసి మనము యూకారియోట్ అని అన్నాం, కేంద్రకం లేకపోతే దాన్ని వచ్చేసి ఏమన్నామంటే ప్రోకారియోట్. ప్రో అంటే ఆ ఆప్షన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ కణకౌశం. అంటే కణకౌశంలో ఏమున్నది? అవి సెల్యులోజ్తో ఉన్నాయా, కైటిన్తో ఉన్నాయా, లేకపోతే సెల్యులోజ్తో లేదా, లేకపోతే ఇంకొకటితో ఉన్నాయా, ప్రోటీన్తో ఉన్నాయా, ఈ విధంగా. ఓకేనా? తర్వాత కేంద్రక త్వచం. అంటే కేంద్రకాన్ని కప్పుతూ ఉండేటువంటి తొడుగు, అది ఉందా లేదా అనేటువంటిది కేంద్రక త్వచం. ఇంకా దీని తర్వాత ఏంటి? శరీర విధానం, శరీర సంవిధానం అంటే ఏ విధంగా ఉంది. దాని తర్వాత పోషణ విధానం. సో ఈ 5 రకాలు 5 రాజ్యాల వర్గీకరణ చేసినారు. మరి కణం రకం వచ్చేటప్పుడు మునీరా వచ్చేసి మనకి ఏమొస్తుంది? కేంద్రక పూర్వక జీవులు. ఓకేనా? సో కేంద్రక పూర్వక జీవులు అవి ఏమి అంటే మునీరా. సో దీనికి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనము? మునీరా అనేటువంటిది మునీరా ఎఫ్ఎం యాప్ లో మనకు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ తర్వాత వచ్చేది ఏమి? మునీరా. ఈ మునీరాలో ఏమి లేవంట? కేంద్రకము లేదంట. కేంద్రకము లేదు. మ్యూట్ అయిపోయింది. అది మ్యూట్ అంటే ఏంటి? సౌండ్ వినపడదు. ఓకేనా? ఇంకొక రకంగా పోతే ఆప్షెంట్ అనేది అనుకోండి. ఓకేనా? సో కాబట్టి ఇది ఫస్ట్ మ్యూట్ అయినటువంటివి ఏవి అంటే ఎం ఫర్ మునీరా. ఓకేనా? మునీరాలో ఏమి లేవంట? కేంద్రకాలు లేవంట. మిగతా వాటిలో ఉన్నాయన్నా? ఎస్ ఉన్నాయి. మిగతా దాంట్లో వచ్చేసి కేంద్రక పూర్వక జీవులు కావు, అన్నిట్లోనూ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఫంగి ఉంది, ప్లాంటే ఉంది, అనిమిలియా ఉంది, ప్రొటిస్టా ఉంది. ఆ 4 కూడా ఏమున్నాయంట? కేంద్రకాలు ఉన్నాయంట. కాబట్టి వాటిని ఏమంటాము? నిజ కేంద్రకాలు అనేసి అంటాము. సో యూకారియోట్స్. సో ప్రోకారియోట్స్ అవి ఇక్కడ మునీర్ అనేటువంటిది ప్రోకారియోట్స్. ఏమిటిని పరంగా వీటిని చేసినాము? కణం రకం. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏమిటి? కణకౌశం. కణకౌశం ఏ విధంగా ఉంది మునీరాలో అంటే సెల్యులోజేతరం. అంటే సెల్యులోజ్ కాకుండా పాలిసాకరైడ్ ప్లస్ అమైనో యాసిడ్. దీనికి వెరీ సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఎంపీఏ అని గుర్తుపెట్టుకోండి. ఎంపీఏ. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్ కాదండి. ఓకే? ఎంపీఏ కాకుండా ఎంపీఏ అని గుర్తుపెట్టుకోండి. లేదంటే మ్యాప్ అని గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. మ్యాప్, ఎంఏఏపి మ్యాప్. ఎం ఫర్ మునీరా, ఏ వచ్చేసి అమైనో యాసిడ్, పి వచ్చేసి పాలిసాకరైడ్. సో ఇక్కడ వెరీ ఈజీ గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పిండేది ఒక స్టేట్మెంట్ లో వచ్చేసి ఫస్ట్ మనకు మునీరాలో వచ్చేసి ఏమి లేవు? కేంద్రకాలు అనేటువంటివి లేవు. మళ్ళా నెక్స్ట్ వచ్చేసి కణం అనేటువంటిది కౌశం. కణకౌశం అనేటువంటిది ఏమిటితో ఉన్నది అంటే ఏపీ. సో కాబట్టి మ్యాప్ అని గుర్తుపెట్టుకోండి. మునీరాలో లేనివి ఏమిటితో అవి కంటైన్స్ అంటే కలిగి ఉన్నది అంటే, సో దానికి వచ్చేసి మ్యాప్ అని గుర్తుపెట్టుకుంటే అమైనో యాసిడ్ ప్లస్ పాలిసాకరైడ్. అమైనో యాసిడ్ పాలిసాకరైడ్ అవి కలిగి ఉన్నాయి. ఓకేనా? ఇంకా రిమైనింగ్ ప్రొటిస్టా ఉంది. ప్రొటిస్టాలో వచ్చేసి కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. ఇంకా శిలీంధ్రాలలోకి వచ్చేసరికి ఉంటుంది, సెల్యులోజ్ ఉండదు, సెల్యులోజ్ లేదు. ఇంకా డిజికేంద్రిక మొక్కల్లోకి వచ్చేసరికి సెల్యులోజ్ అనేటువంటిది ఉంటుంది. జంతువుల్లోకి వచ్చేసరికి అసలే ఉండదు. జంతువుల్లోకి వచ్చేసరికి ఏ ఫర్ ఆప్షెంట్. ఓకేనా? సో ఏ ఫర్ ఆప్షెంట్. సో అండ్ ఆల్సో ఏ ఫర్ అనిమిలియా. ఓకే? సో అదండి వీటి యొక్క కణవంశం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కేంద్రక త్వచం. సో కేంద్రక త్వచం వచ్చేసి మనకు ఆల్రెడీ చెప్పినాం. కేంద్రకమే లేకపోతే ఇంకా కేంద్రక త్వచం యాడ్ ఉంటుంది? ఏమిట్లో లేదు కేంద్రకము, మునీరాలో లేదు.
సో కాబట్టి కేంద్రతోషం అనేటువంటిది ఎక్కడ ఉండదంటే మొనీరాలో ఉండదు. ఓకేనా? ఇంకా రిమైనింగ్ అన్నిట్లో ప్రతిష్ట, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువుల్లో వచ్చేసి కేంద్రతోషం అనేటువంటిది ఉంటుంది అనేసి నిస్సందేహంగా చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ శరీర సంవిధానం. శరీర సంవిధానం ఏ విధంగా ఉంది? మొనీరాలో వచ్చేసి కణాల్లో కలిగి ఉన్నాయి, ప్రతిష్టలో కణాలు ఉన్నాయి, అన్నిట్లోనూ కణాలు ఉన్నాయి. కాకపోతే శిలీంధ్రాల్లో వచ్చేసరికి బహుకణము మరియు కణజాలం కూడా ఉంది. మొక్కలకు వచ్చేసి కణజాలము ఉంది, అవయవము ఉంది. కణజాలము ఉంది, అవయవము ఉంది. జంతువుల్లోకి వచ్చేసరికి కణజాలం ఉంది, అవయవము ఉంది, అవయవ వ్యవస్థ కూడా ఉంది అన్నమాట. కణము, తర్వాత కణము, సెల్, తర్వాత మల్టీ సెల్లు, తర్వాత సెల్లు ఆర్గాను, తర్వాత సెల్లు ఆర్గాన్ సిస్టమ్. ఓకేనా? ఎంఓ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మల్టీ సెల్యులర్. ఓకేనా? సిసిఎం గుర్తుపెట్టుకోండి. దీనికి సి అంటే సెల్, ఫస్ట్ దానికి సిసిఎం, సి ఫర్ సెల్. సో మొనీరాలో వచ్చేసి సెల్. నెక్స్ట్ దాని కింద ప్రతిష్టాలను సెల్, తర్వాత శిలీంధ్రాల్లో వచ్చేసి మల్టీ సెల్యులర్. ఓకే. ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ ప్లాంట్స్ కింద వచ్చేసి మనకి ఏమి ఇస్తుంది? సిఎం. ఓకేనా? సి అంటే కణజాలము మరియు సి ఫర్ సెల్యులర్, ఎం వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ, ఓ వచ్చేసి ఆర్గాన్, సిఓ అని గుర్తుపెట్టుకో. మళ్ళా COO అని గుర్తుపెట్టుకో. కుక్కు అని గుర్తుపెట్టుకో. కుక్కు అంటే ఫస్ట్ సిఓలో వచ్చేసి మనకు సెల్యులర్ కణజాల వ్యవస్థ ఆర్గాన్. నెక్స్ట్ దాంట్లో COO వచ్చినప్పుడు సి సెల్యులర్ ఆర్గాన్, నెక్స్ట్ ఆర్గాన్ సిస్టమ్. ఓకేనా? ఇంతటితో మనకు వాటి యొక్క శరీర సంవిధానం అనేటువంటిది కూడా మనకు క్లియర్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఇది వచ్చేసి పోషణ విధానం, అంటే ఆహారం తీసుకునే దాన్ని బట్టి. సో మొనీరాలో వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని కూడా స్వయం పోషితం అంటే మనకు మెదడులోకి వచ్చేది ఏంటి? కిరణజన్య సంయోక్రియ జరిపేట్టుకుంటాయి అని అర్థం అనమాట. సో అవి కెమికల్ సింథసిస్ అండ్ ఆల్సో ఫోటోసింథసిస్ అండ్ ఆల్సో ఇవి పరపోషిత జీవులు కూడా ఉంటాయి. పరపోషిత జీవులుగా ఎక్కడ ఉంటాయంటే ఇందులో పూతికాహార జీవులు కానీ పరాన్న జీవులుగా కానీ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఈ రెండిట్లోనే ఉంటాయి. ఐదర్ పూతికాహార జీవులు కానీ లేదా పరాన్న జీవులుగా కానీ ఉంటాయి. సో ఇది మొనీరాకు సంబంధించి. ఇంకా రిమైనింగ్ అన్నిట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రతిష్ట వచ్చేసి స్వయం పోషితము. సో తర్వాత వచ్చేసి మొక్కలు వచ్చేసి స్వయం పోషితం, అది మనకు ఆల్రెడీ తెలిసిండేదే. ఇంకా రిమైనింగ్ వచ్చేసి శిలీంధ్రాలు, జంతువులు వచ్చేసి పరపోషితం. ఈ దీంట్లో మొత్తం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మొనీరా, నెక్స్ట్ వచ్చేసి ప్రతిష్ట, నెక్స్ట్ వచ్చేసి మొక్కలు వచ్చేసి మనం ఏ విధంగా చెప్పుకోవచ్చు, ప్లాంట్స్ చెప్పుకుంటాం. ఇక్కడ వెరీ సింపుల్ గా ఇక్కడ కూడా ఇంకొకటి తీసుకోండి. పోషణ విధానంలో వచ్చేసి కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఇంకొకసారి వచ్చేసి మనము మ్యాప్ అనే దాన్ని గుర్తుపెట్టుకున్నాం. సో మ్యాప్ అని గుర్తుపెట్టుకుంటే ఎం ఫర్ మొనీరా వచ్చేసి మనకు ఆటోట్రోప్స్, లేదంటే ఏఎంఏపి అని గుర్తుపెట్టుకో. ఏఎంఏపి ఏముంది ఏపీలో అని గుర్తుపెట్టుకో. ఏమీ లేదు మన ఆంధ్రాలో అని గుర్తుపెట్టుకో. సో ఏ ఫర్ ఏఎంఏపి అంటే ఏ అంటే ఆటోట్రోప్స్. ఓకేనా? స్వయం పోషితాలు. ఏవేవంటే ఎం ఫర్ మొనీరాలో. ఓకేనా? సో మొనీరా, పి ఫర్ ప్రతిష్ట, ఇంకొకటి ఏ వచ్చేసి ఆటోట్రోప్స్ అంటే మనకు బాగా గుర్తుకొచ్చేది మొక్కలు. ఓకేనా? దీనికి మించి ఇంకేం లేదండి. ఓకేనా? ఎందుకంటే మనకు ప్రతిష్ట రాకపోయినట్టే సరిపోయేది, ప్రతిష్ట వచ్చింది కాబట్టి సో ఏఎంఏపి అని గుర్తుపెట్టుకో. వెరీ సింపుల్. ఓకేనా? ఇంతకు మించి కీవర్డ్ లేదు. సో ఇంతటితో మనకు ఈ యొక్క 5 రాజ్యాల వర్గీకరణలో 5 క్యారెక్టర్స్ కూడా మనకి చాలా వివరంగా క్లారిటీగా చెప్పాను అనమాట. ఇంతవరకు మీకు అర్థం కాలేదు ఎవరికైనా అర్థం కాకపోతే, సార్ నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు అంటే అది కవర్ చేసి మళ్ళీ మనము మొనీరా గురించి మాట్లాడతాము. అంతటితో మన క్లాస్ అయిపోతుంది. చెప్పండి, ఇంతవరకు మీకు అర్థం కానిది ఏమైనా ఉందా? సార్ నాకు ఇక్కడ అర్థం కాలేదు, ఎస్ అంటే నేను మిగతా దాని గురించి డిస్కస్ చేస్తా.
So give chat box. Yes or no? మేడం చాట్ బాక్స్ లో చేయండి. ఎస్ ఆర్ నో ప్లీజ్. మిగతా వాళ్ళు ఎస్ ఆర్ నో? నో సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు నిద్రపోతున్నారా? సో సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చేసింది అనమాట. 5 కింగ్డమ్స్, 5 క్యారెక్టర్స్. 5 క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి లేవు అనేటువంటివి కూడా మీకు చెప్పేసినాను. కణకటంరకము, కణకౌశము, కేంద్రక తుషము, శరీర సంవిధానము, పోషణ విధానము. వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నో సార్, నో సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఏమనుకోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా ఇప్పుడు మనకు 5 రాజ్యాల వర్గీకరణ అనేటువంటిది మనకు క్లియర్ గా అయిపోయింది. ఇంక ఇందులో వచ్చేసి మనకు ఈరోజు క్లాసులో వచ్చేసి మనకు ఈ 5 రాజ్యాల వర్గీకరణ విధానంలో మనకు బాగా మనకు తెలిసిండేది ఏంటంటే కేంద్ర పూర్వ జీవులను వచ్చేసి మనం ఎక్కడ జాయిన్ చేసినాం? ఒకసారి చాట్ బాక్స్ లో చేస్తారా? ఏమనుకోవద్దండి. కేంద్రక పూర్వ జీవులను ఏ రాజ్యంలో మనము చేర్చినాము? కేంద్రక పూర్వ జీవులను ఏ రాజ్యంలో చేర్చినాము? కేంద్ర పూర్వ జీవులను ఎక్కడ రాజ్యంలో చేర్చినాము? ఎవరు చాట్ చేసిరప్ప? వెరీ గుడ్, మునీరా. సో మునీరాలో మనము చేర్చినాం. కేంద్ర పూర్వ జీవులను వచ్చేసి మునీరాలో చేర్చినాం. అయితే ఏకకణ నిజ కేంద్రక జీవులన్నిటినీ ఏమిట్లో జాయిన్ చేసినామంటే ప్రొటిస్టాడ్. ఏకకణ నిజ కేంద్రక జీవులన్నిటినీ కూడా మనం ఏమిట్లో జాయిన్ చేసినామంటే ప్రొటిస్టాడ్. సో కేంద్రక పూర్వక జీవులన్నింటినీ ఎత్తుకొచ్చి మునీరాలో చేసినాము. తర్వాత ఈ ఏకకణ నిధి కేంద్రక జీవులన్నింటినీ కూడా మనము ప్రొటిస్టా అనేటువంటి రాజ్యంలో చేర్చినాము. సో ఇంకా దాని తర్వాత ఏం జరిగింది అంటే ఈ క్లామిడోమోనస్, క్లోరెల్లాలు ఇవి వచ్చేసి పూర్వం వచ్చేసి మనకు వృక్షరాజ్యంలో ఉండేవి. వెరీ బిగినింగ్ లో నేను చెప్పాను క్లామిడోమోనస్ తర్వాత క్లోరెల్ అనేటువంటివి వృక్షరాజ్యంలో ఉండేవి అనేసి. తర్వాత వాటిని మళ్ళీ పారమీషియము, అమీబాలు వచ్చేసి వాటిని అనేటువంటి పూర్వం జంతురాజ్యంలో ఉండేవి. సో ఇవి క్లామిడోమోనస్, క్లోరెల్లా ఈ రెండు కూడా పూర్వం వచ్చేసి వీటి బిగినింగ్ లో వృక్షరాజ్యంలో ఉండేవి. పారమీషియం, అమీబా వచ్చేసి జంతురాజ్యంలో ఉండేటివి. సో ఈ 4 ఏవి? క్లామిడోమోనస్, క్లోరెల్లా, పారమీషియం, అమీబా. ఈ 4 ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి? వృక్షరాజ్యంలోకి వచ్చినాయి. వృక్షరాజ్యంలోకి వచ్చినాయి. ప్రతిష్ట రాజ్యంలోకి వచ్చాయి. ఎందుకు వచ్చిన ప్రతిష్ట రాజ్యంలోకి అంటే ఇవి ఏకకణ నిధి కేంద్రక జీవులు. ఏకకణ నిధి కేంద్రక జీవులు. ఓకేనా? ఇంతటితో మనకు క్లారిటీ అనేటువంటిది మనకు వచ్చింది. ఇంకా ఈరోజు ఈ ఇంట్రడక్షన్ అనేటువంటిది మనకు అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకా మనం ఈ 5 రాజ్యాల వర్గీకరణలో మనం ఏం చెప్పబోతున్నామంటే మునీర రాజ్యం గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్ మునీర రాజ్యం గురించి అయిపోతానే ప్రతిష్టాను, ఫంగి గురించి అద్భుతంగా చాలా చక్కగా నాకు అందుకేనేమో ఈరోజు చాలా మంది క్లాసుకు కూడా రాంది, నైట్ కొద్ది కదా అనేసి. సో ప్రతిష్టాను, శిలీంధ్రాల గురించి అక్కడ డిస్కస్ చేద్దాము. ఇంకా ప్లాంట్స్ గురించి నెక్స్ట్ చాప్టర్లో సూపర్గా డిస్కస్ చేసుకున్నాం. ఇంకా జంతువులు వచ్చేసి వెరీ సూన్ జువాలజీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, అక్కడ కూడా అది డిస్కస్ చేద్దాం. నేను ఒక స్ట్రక్చర్తో పోతున్నాను, ఓకేనా? సో దానివల్ల మీకు ఎటువంటి లాస్ అనేటువంటి కారు అద్భుతంగా మీకు అర్థమవుతాయి. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ప్రొవైడ్ చేయకోకుండా అటువంటి స్టేజ్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు మునీరా రాజ్యం గురించి నేర్చుకున్నాం. ఆర్ యూ రెడీ ఫర్ లర్న్ అబౌట్ మునీరా కింగ్డమ్? ఎస్, ఐ ఆమ్ రెడీ. ఓకే, ఇప్పటి వరకు మనము నేర్చుకున్నాం మునీరాలు అనేటువంటివి ఏముంటాయంట, కేంద్రకం ఉండదు, వాటికి కేంద్ర పూర్వ జీవులు,
దాంట్లో వచ్చేసి కణకోశం ఏ విధంగా ఉంటుందంటే ఏపీ పిఏ అని చెప్పాను, ఎంపీఏ సారీ మ్యాప్. ఓకే, మ్యాప్లో వచ్చేసి మొనీరాలో పాలీసాకరైడ్ మరియు అమైనో యాసిడ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి స్వయం పోషితాలు. కేంద్రక దోషం అనేది ఉండదు, ఎందుకంటే కేంద్రకమే ఉండదు కాబట్టి. శరీరం వచ్చేసి సెల్యులారిజం. ఓకే, అంటే కణయుతం. ఇది ఇంకా ఒకసారి మీకు క్యారెక్టర్ చెప్తున్నా. మరి ఇందులో ఈ మొనీరా రాజ్యంలో ఏమేమి జాయిన్ చేసినారంటే ఆర్కి బ్యాక్టీరియములు, తర్వాత దాని తర్వాత యు బ్యాక్టీరియంలు, మైకోప్లాస్మాలు, యాక్టినోమైసిటిస్ ఇవన్నిటిని కూడా మనకు మొనీరా రాజ్యంలో ఉన్నాయి. సో దీనికి కూడా అద్భుతంగా మనకు ఒకటి ఉన్నది, కోడింగ్ అనేటువంటిది ఉన్నది. ఏ ఉమా ఎవరు లేరులే, ఇబ్బంది ఏం పడద్దండి, ఎవరు లేరు. ఏ ఉమా ఓకేనా, వెరీ సింపుల్ గా గుర్తుకుంటుంది. మీరు అక్కడ గుర్తు పెట్టుకోవచ్చు, లేదంటే మామ అని కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా, MAUMA, ఎం ఫర్ మొనీరాలో ఏముంటాయంటే ఇంకా రిమైనింగ్ మొనీరాలోని ఏ ఉమా ఉంటుంది. ఫస్ట్ ఏ వచ్చేసి మనకు ఆర్కి బ్యాక్టీరియాలు, తర్వాత యు వచ్చేసి యు బ్యాక్టీరియంలు. ఓకేనా, ఎం ఫర్ మైకోప్లాస్మా, నెక్స్ట్ ఏ వచ్చేసి యాక్టినోమైసిటిస్. ఓకేనా, సో MAUMA అని గుర్తుపెట్టుకోండి, మామా అనేసి. వెరీ సింపుల్ గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎం ఫర్ మొనీరా, ఏ ఫర్ ఆర్కి బ్యాక్టీరియా, యు ఫర్ యు బ్యాక్టీరియా, ఎం ఫర్ మైకోప్లాస్మా, ఏ ఫర్ యాక్టినోమైసిటిస్. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ బాగా గుర్తు ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంట, మొనీరా రాజ్యంలో ఉన్నాయి. ఓకేనా, లేదంటే మొనీరా రాజ్యంలో ఏ ఉమా ఉంది. మొనీరా రాజ్యంలో ఎవరున్నారంట, ఏ ఉమా, మీ ఫ్రెండ్ ఉంది అక్కడ. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఆర్కి బ్యాక్టీరియంల గురించి కనుక చూసుకుంటే, ఈ ఆర్కి బ్యాక్టీరియంలో మనకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి రెండు పాయింట్లు ఉన్నాయండి ఇందులో. ఇవి హాలోఫైల్స్ అన్నమాట. హాలోఫైల్స్ అంటే ఏమంటే అత్యధిక లవణయుత ప్రాంతాలు, లవణాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలను వచ్చేసి మనం హాలోఫైల్స్ అని అంటాం. నెక్స్ట్ వేడి నీటి చెలుములు, థర్మో ఎసిడోఫైల్స్ వచ్చేసి వేడి నీటి చెలుములు అనేసి అంటాము. బురద ప్రదేశాలు, మిథనోజెన్స్ వచ్చేసి బురద ప్రదేశాలు లాంటి అతి కఠినమైనటువంటి ఆవాసాలలో నివసించడం వల్ల వీటిని మనం మొనీరాకు చెందిన ప్రత్యేకమైన జీవులుగా చెప్పవచ్చు అనమాట. అవి ఏమేమి ఉంటాయంటే హాలోఫైల్స్, వేడి నీటి చెలుములు మరియు మిథనోజెన్స్ ఇలాంటివి ఉంటాయి. కణకోశ నిర్మాణంలో ఆర్కి బ్యాక్టీరియంలు వచ్చేసి వేరే బ్యాక్టీరియాలతో ఏ విధంగా విభేదిస్తాయి అంటే ఇందులో వచ్చేసి పెప్టిడోగ్లైకాన్ అనేటువంటిది ఉండదన్నమాట, కానీ సూడోమ్యూరిన్ ఉంటుంది. సో ఆర్కి బ్యాక్టీరియంలో వచ్చేసి పెప్టిడోగ్లైకాన్ ఉండదు, సూడోమ్యూరిన్ ఉంటుంది. సుమా అని గుర్తుపెట్టుకోండి, లేదంటే సుమో అని గుర్తుపెట్టుకోండి. సో సూడోమ్యూరిన్ అనేటువంటిది ఆర్కి బ్యాక్టీరియాల్లో ఉంటుంది. బ్యాక్టీరియాలో వచ్చేసి పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది. సో ఇది ఒక డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్కి బ్యాక్టీరియం అండ్ బ్యాక్టీరియాలు. ఓకేనా, నెక్స్ట్ కణకోశంలో శాఖయుత లిపిడ్ శృంఖలాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. కణకోశంలో శాఖయుత లిపిడ్ శృంఖలాలు అనేటువంటివి కూడా ఇందులో ఉంటాయి. సో ఆ శాఖయుత
లిపిడ్ శృంఖలాలు అనేటువంటి ఉండడం వల్ల ఇవి తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా తట్టుకొని, అతి తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా తట్టుకొని నివసించగలుగుతున్నాయి, జీవించగలుగుతున్నాయి. సో ఇంకా రిమైనింగ్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మిథనోజన్లు అయినటువంటి ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ అంటే నిమురు వేసేటువంటి జంతువులు. ఓకే, సో అవి జంతువులు జీర్ణాశయంలో నివసిస్తూ ఉండేటువంటి విచిత్ర పదార్థాలైనటువంటి పేడ నుంచి ఈ యొక్క బయోగ్యాస్ ఉన్నటువంటి ఉత్పత్తికి అనేటువంటివి కూడా దోహదం చేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఏంటివి మిథనోజన్లు. ఓకేనా, ఏ లక్షణం వల్ల ఈ యొక్క ఈ యొక్క జంతువుల జీర్ణాశయంలో ఉన్నటువంటి మిథనోజన్ల వల్ల వచ్చేసి మనకు ఈ యొక్క పేడ నుంచి మిథేన్ వాయువు అనేటువంటిది మనకు రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, క్వశ్చన్ అడిగి విధానంలో తేడా ఉంది. మన ఈ క్వశ్చన్ అడిగింటే చాలా మంది జస్ట్ యూట్యూబ్ ఛానల్లో నేను అడిగినప్పుడు మిథనోజన్లు అనేసి పాయింట్అవుట్ చేసినారు ఆన్సర్. కానీ ఇక్కడ మిథనోజన్లు అనేటువంటిది ఇచ్చినప్పుడు ఓకే, మిథనోజన్లు ఇచ్చినప్పుడు ఓకే, ఈనప్పుడు వచ్చేసి మనము మేజర్గా ఆన్సర్ వచ్చేసి మనం ఏదాన్ని చేయాలి, ఆర్కిబ్యాక్టీరియాకి ఇవ్వాలి ప్రిఫరెన్స్. అది దీని మీద ఒక బిట్ కూడా ఫ్రేమ్ ఉంది, అది ఈవినింగ్ డిస్కస్ చేస్తాను మీతో, గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్కిబ్యాక్టీరియంలో మళ్ళీ మిథనోజన్లు వస్తాయి. మిథనోజన్లు వచ్చేసి మనకు ఈ యొక్క మీథేన్, మిథనోజన్లోనే ఉన్నది మీథేన్. ఫస్ట్ లెటర్ నెక్స్ట్ లెటర్ బిగినింగ్ కాబట్టి ఆ యొక్క బయోగ్యాస్ ఉత్పత్తికి అనేటువంటి దోహదం చేస్తున్నాయనేసి గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత కణకోశ నిర్మాణంలో బ్యాక్టీరియాలతో వచ్చేసి మనకు ఈ దీటిలో వచ్చేసి పెప్టిడోగ్లైకాన్ అనేటువంటిది ఉండదు, కానీ బ్యాక్టీరియాలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అవి ఏముంటుంది అంటే సూడోమ్యూరిన్ అనేటువంటిది ఉంటుంది. సో అది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీటి యొక్క కణకోశంలో వచ్చేసి శాఖయుత లిపిడ్ శృంఖలాలు అనేటువంటివి ఉంటాయి. సో ఈ లక్షణం వలన ఇవి తీవ్రమైనటువంటి పరిస్థితిని తట్టుకొని మనుగడ అనేటువంటిది సాగించగలుగుతున్నాయి. ఓకేనా, ఈ 4 పాయింట్లు వెరీ నోటెడ్ గా గుర్తుపెట్టుకోండి. దిస్ ఆల్ ఆర్ అబౌట్ ఆర్కిబ్యాక్టీరియంలో. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి యూ బ్యాక్టీరియంలో. ఇక యూ బ్యాక్టీరియంలో వచ్చేసి సూక్ష్మజీవులలో అత్యధికంగా ఉండేవి వచ్చేసి ఈ బ్యాక్టీరియాలు, అవి యూ బ్యాక్టీరియాలు. సో ఇవి వచ్చేసి చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఇందులో వచ్చేసి రకాలు ఉన్నాయి, కోకస్ అని, తర్వాత విబ్రియో అని, తర్వాత ఈ యొక్క బాసిల్లస్ అని, సర్పిలాకారంలో ఉండేటువంటి స్పైరిలం అనేసి, సో కామాకారంలో ఉండేదాన్ని విబ్రియం అని అంటారు. సో ఇందులో వచ్చేసి అవి మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టిడైల్ అని కూడా పిలువబడే పెప్టిడోగ్లైకాన్తో వచ్చేసి ఇవి దృఢమైనటువంటి కౌశాన్ని అనేటువంటి కలిగి ఉంటాయి. ఆర్కిబ్యాక్టీరియాలు వచ్చేసి మనకి సూడోమ్యూరిన్ కలిగి ఉంటాయి. యూ బ్యాక్టీరియాలు వచ్చేసి ఏమిటి కలిగి ఉంటాయి అంటే పెప్టిడోగ్లైకాన్ వచ్చేసి కలిగి ఉంటాయి. ఇంకా దీని కణతోషంలో ఉన్నటువంటి ముడతలను మనం ఏమని అంటామంటే మీసోసోములు అనేసి అంటాము. ఏమంటాము? మీసోసోములు అనేసి అంటాం అనమాట. ఇది వచ్చేసి మనకు యూ బ్యాక్టీరియాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా దీంట్లో వచ్చేసి ముఖ్యంగా రైబోజోములు అనేటువంటివి మాత్రం తప్ప ఇతర కణాంగాలు అనేటువంటి ఇందులో ఉండవు. ఓకేనా, సో రైబోజోములు తప్ప ఇతర కణాంగాలు అనేటువంటివి ఉండవు. ఎక్కువ వచ్చేసి కషాపాలు అనేటువంటి ఇందులో ఉంటాయి. దీని తర్వాత వచ్చేసి వీటిలో జీవక్రియ వైవిధ్యాన్ని వచ్చేసి ఒక స్వయంపోషితాలు ఈ విధంగా సూచిస్తాయి. సో పరపోషితాలు అనేటువంటివి ఉంటే దీంట్లో అన్ని స్వయంపోషితాలే, కానీ అత్యధిక బ్యాక్టీరియంలో వచ్చేసి పరపోషితాలు అంటే ఏమంటే ఆహారాన్ని అవి తయారు చేసుకోలేవు. కాబట్టి అవి ఏంటంటే పూతికాహార జీవులుగా నివసిస్తాయి. పూతికాహార జీవులు అంటే ఏంటంటే మృతి చెందినటువంటి జీవుల యొక్క కుళ్ళేటువంటి సేంద్రియ పదార్థాలపైన వచ్చేసి అవి సో వాటి నుంచి ఆహారం అనేటువంటిది ఛేదిస్తాయి. అవి పూతికాహార జీవిని అనేటువంటి మనము చెప్పవచ్చు. ఇంకొకటి వీటిని ఇంకొక రకంగా పోతే మనకు విచ్ఛిన్నకారులు లేదా పారిశుద్ధ్య కార్మికులు అనేసి కూడా మనం చెప్తాం అనమాట. స్కెవెంజర్స్ అనేసి అంటాము. సైనో బ్యాక్టీరియాలు అయినటువంటి యొక్క నాస్టాకు, అనబినా ఈ రెండిట్లో కూడా హెటెరోసిస్టులు అనేటువంటి అందులో ఉంటాయి. అవి వచ్చేసి ఇవి ఏం చేస్తాయంటే కలుషితమైనటువంటి నీటిలో వచ్చేసి మంజర్లను వచ్చేసి ఏర్పరుస్తాయి. ఓకేనా, మంజర్లు అంటే బ్లూమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇవి వచ్చేసి ఇక హెటెరోసిస్టులు ఉండడం వల్ల వచ్చేసి ఇవి నత్రజని స్థాపనకు అనేటువంటివి కూడా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఓకేనా,
సో ఇది ఇక్కడ ఉన్నటువంటి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి అబౌట్ యూ బ్యాక్టీరియా. ఎందుకు కొంచెం షార్ట్కట్ గా చెప్పాను అంటే మనకు బ్యాక్టీరియంలో లెసన్ అనేటువంటి సపరేట్ ఉంది. ఓకేనా, దాంట్లో చాలా డీప్ గా డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో నేను బ్యాక్టీరియం గురించి యూ బ్యాక్టీరియా గురించి తక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఎక్కడైతే మనకి ఇంపార్టెంట్ అది మాత్రం ఇక్కడ కవర్ చేసా, అక్కడ మనం చాలా డిస్కస్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మైకోప్లాస్మా. మైకోప్లాస్మా అనేటువంటిది వచ్చేసి పూర్తిగా మనకు వచ్చేసి కణకోశం లేకోకుండా ఉండేదాన్ని వచ్చేసి మనం మైకోప్లాస్మా. ఇవి వచ్చేసి ప్లియోమార్ఫిక్ అంటే బహుళ రూపాలలో ఇవి ఉండేటువంటి జీవులు. సో ఇవి వచ్చేసి అతి చిన్నవి జీవుల కణాలన్నిటిలో కూడా అతి చిన్నవి వచ్చేసి మైకోప్లాస్మాలు. ఆమ్లజని లేనటువంటి పరిస్థితులను కూడా ఇవి తట్టుకొని జీవించగలవు. ఓకేనా, సో ఇందులో వచ్చేసి మనకు ప్లూరోనిమోనియా లాంటి ఉన్నటువంటి జీవులు వచ్చేసి అనేటువంటి కూడా మనము పిలుస్తాము. సో ఈ మొక్కలలో వచ్చేసి మంత్రగతి చీపురు కట్ట, తర్వాత పశువులలో ప్లూరోనిమోనియా, మనుషులలో వచ్చేసి మైకోప్లాస్మాల్ ఎరిథ్రోటైసిస్ అనేటువంటి వ్యాధులు కూడా ఇవి కలగ చేస్తాయి అన్నమాట. సో ఇది మైకోప్లాస్మా సంబంధించి. ఇంకా యాక్టినోమైసిటిస్ అంటే ఇవి వచ్చేసి కిరాణా ఆకారపు వచ్చేసి సమూహాలను వచ్చేసి వ్యాపిస్తాయి. ఇందులో వచ్చేసి ఏముంటాయంటే మైకోలిక్ యాసిడ్ అనేటువంటి ఇందులో వచ్చేసి ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి అనేక రకాలైనటువంటి ఏవైతే స్టెప్టోమైసిస్ ఉండడం వల్ల యాంటీబయాటిక్స్ అనేటువంటి మనము ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువగా చేస్తున్నాం అనమాట. ఇది యాక్టినోమైసిటిస్ అనమాట. సో ఇంతటితో మనకు సంబంధించి ఈ యొక్క మునీర రాజ్యం సంబంధించి అయిపోయింది. ఓకేనా, సో ఈ మునీర రాజ్యంలో ఇంకొకసారి మనము మైకోప్లాస్మా గురించి డిస్కస్ చేస్తాం. మీతో మైకోప్లాస్మా గురించి చెప్పి, తర్వాత ప్రొటిస్ట్ రాజ్యం గురించి చెప్పి, తర్వాత శిలీంధ్రాల గురించి చెప్పి, తర్వాత అరరాజ్యాల వర్గీకరణ గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా ఇంతవరకు మనకి జరిగినటువంటి ఈ క్లాస్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ మీకు బిట్స్ అనేటువంటి చెప్తాను, వినండి. ఎవరు మొక్కలను మరి మొక్కలను వచ్చేసి గుల్మాలు, పొదలు, వృక్షాలు అనేసి వర్గీకరించినారు? సో దానికి ఆన్సర్ వచ్చేసి ఏమి? అరిస్టాటిల్. ఏ దాన్ని లక్షణం ఆధారంగా అంటే సరళమైన స్వరూపాత్మక లక్షణాల ఆధారంగా. 5 రాజ్యాల వర్గీకరణ ఎవరు చేశారంటే విట్టేకర్. కణకోశంలో సూడోమ్యూరిన్ కలిగి ఉన్నటువంటిది ఏది అంటే ఆర్కిబ్యాక్టీరియంలు. వెరీ గుడ్. ఎవరు? అరిస్టాటిల్ మేడం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ ఏ జీవులు బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి అంటే ఆర్కిబ్యాక్టీరియంలో. మీకు చెప్పాను ఏ జీవులు వచ్చేసి బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయంటే ఆర్కిబ్యాక్టీరియంలో. ఈ క్వశ్చన్ వచ్చేసి ఇంకొకసారి ఎలా అడగచ్చు అంటే ఆర్కిబ్యాక్టీరియాలలో ఏవి బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయంటే అప్పుడు వచ్చేసి స్పెసిఫిక్ గా వచ్చేసి అప్పుడు ఇచ్చినప్పుడు మిథనోజన్స్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి కణకోశ పదార్థంగా పెప్టిడోగ్లైకాన్ కలిగి ఉండేది ఏది అంటే బాసిల్లయి. ఓకేనా, నీలి ఆకుపచ్చ శైవలాలలో అలైంగిక ప్రత్యుత్పత్తిలోని మందమైన గోడలు కలిగినటువంటి నిర్మాణాలను ఏమని అంటారంటే ఎకైనిడ్స్ అనేసి అంటాము. ఎకైనిడ్స్ అనేటువంటి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే నాస్టాక్ అనబినాలో ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి నాస్టాక్ వాతావరణంలో నత్రజని స్థాపన చేసేటువంటి కణాలు ఏవి అంటే ఎరిథ్రోసిస్టులు. ఓకేనా, ఇవి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే బిట్స్ ఉన్నాయో అవన్నమాట. ఇంకా తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే ఆమ్లజని లేని పరిస్థితుల్లో కూడా నివసించే అతి చిన్న జీవి ఏది అంటే మైకోప్లాస్మా. తర్వాత జీవులన్నింటిలో కూడా అతి చిన్న జీవి ఏది అంటే మైకోప్లాస్మా. తర్వాత వచ్చేసి శాఖయుత తంతు రూపంలో ఉండేటువంటి బ్యాక్టీరియాలో ఉండే కణకోశ పదార్థం ఏది అంటే మైకోలిక్ ఆమ్లము. తర్వాత స్ట్రెప్టోమైసిస్ అనేటువంటిది ఏ సమూహానికి చెందింది అంటే యాక్టినోమైసిస్ సమూహానికి చెందిండేది. దాన్ని వచ్చేసి మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే జీవనాశకాలను అంటే యాంటీబయాటిక్స్ వచ్చేసి మనము ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తాము అనేటువంటిది మనం నేర్చుకోవచ్చు. ఇంకా దీంతో పాటు మనకు 5 రాజ్యాల వర్గీకరణ ప్రకారము ఏకకణ నిధికేంద్రిక జీవులను ఏ రాజ్యంలో చేర్చినారు అంటే ప్రొటిస్ట్ రాజ్యంలో చేర్చినారు. తర్వాత కేంద్రక పూర్వ జీవుల్ని ఏ రాజ్యంలో చేర్చినారంటే మణిరాలో చేర్చినారు.
తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి ఇక్కడ మీకు. విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థలో ఒక రాజ్యం గురించి ఆయన సరిగ్గా పరిధిని చేసి సరిగ్గా వివరించలేదు. ఆ రాజ్యం కూడా ఏది అంటే ప్రతిష్ట అన్నమాట. ఆ రాజ్యం కూడా ఏది అంటే ప్రతిష్ట. ఓకేనా? ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి అర్లీ మార్నింగ్ సెక్షన్. ఓకేనా? ఇంట్రడక్షన్ తర్వాత అంతా కూడా మనకు అయిపోయింది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు చాట్ బాక్స్ లో చేయండి. ఒక 5 minutes లో కంప్లీట్ చేసి క్లాస్ ముగిస్తాను. సో ఈవినింగ్ వచ్చేసి ఒక సూపర్ క్లాస్ తీసుకున్నాం. సో గివ్ మీ చాట్. If you have doubts. ఓకే సార్, రైట్. చెప్పండి మా, మీరు మీరు నాకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకైతే తెలియదు, మీరేమనుకోద్దండి. ఓకే మేడం, మీరు చెప్పండి, మీ డౌట్ ఏమన్నా ఉంటే క్లియర్ చేద్దాం. ఎలా ఉంది ఈరోజు క్లాస్? చూడండి, ఏ ఉమా లేదంటే మామ, తర్వాత ఎఫ్ఎం మ్యాప్ అంట, తర్వాత మ్యాప్, ఇవి చాలా బయాలజీలో ఆల్మోస్ట్ షార్ట్ కట్స్ అంటే ఎవరు చెప్పరు. మరి నాకెలా వచ్చింది అంటే క్లాస్ చెప్తా అంటే వచ్చేస్తాయి అంతే, అంతకు మించి ఏం లేదు. దేర్ ఈజ్ నో సీక్రెట్ బిహైండ్. ఓకే, అలా ఏమన్నా ఉంటే నేను హ్యాపీగా మీకు షేర్ చేస్తాను. ఇంతే చెప్పినవన్నీ కాదు చెప్పనా? ఓకే ఓకే, మనం ఈరోజు ఏమి యాప్ గురించి నేర్చుకున్నాం ఒకసారి చెప్పండి. ఏమి యాప్ నేర్చుకున్నాం? 5 రాజ్యాల వర్గీకరణకు షార్ట్ కట్ ట్రిక్ గా మనం ఏం యాప్ గురించి నేర్చుకున్నాం అది కూడా చెప్పేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, లేదంటే ఇంతటితో క్లాస్ కంప్లీట్ చేసేస్తాను. ఓకే, ఏం అప్పుడే లెఫ్ట్ అయిపోయినారా ఏమన్నా? ఓకే, వెరీ గుడ్. ఎఫ్ఎంఎఫ్, ఓకే ఓకే, నోట్ డౌన్. ఓకే, చేద్దాం. ఓకే, రైట్. ఓకే, ఐ థింక్ మీకు ఇంకా ఏం డౌట్స్ లేవనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ టుడే నైట్. ఓకే.